నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. కుల గణన కూడా కలిపి చేద్దామని బీజేపీ కూడా ఆల్రెడీ డిసైడ్ అయినట్టుగా సమాచారం. అసలు ఈ కుల గణన చేయండి, ఖచ్చితంగా కులాల వారీగా వారికి ప్రాధాన్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో వాదిస్తూ వస్తుంది. అంటే కాంగ్రెస్కున్న బలమైన వాదనని బీజేపీ ఇప్పుడు ఓకే చేసేస్తోంది. అంటే కాంగ్రెస్ ఈ విషయంలో అంటే ఇంకా ఎత్తడానికి ఎలాంటి విషయాలు ఉండవా కాంగ్రెస్కి? అండ్ బీజేపీ పర్టికులర్గా కులగణనకి ఎందుకు అంగీకరించింది? ఇది వ్యూహంలో భాగమా? వ్యూహం వాళ్ళక్కడ వ్యూహం అన్న మాటకి బూత్ అని అర్థం వస్తుంది వాళ్ళు చేస్తున్న పని చూస్తే. నాకు తెలిసి ఇప్పుడు 100 ఏళ్ళ క్రితం కులగణన జరిగింది 1927-30లోను. ఇప్పుడు ఈ కులగణనకి దిక్కులే. ఇప్పుడు మీ జేబులో ఓ 10,000 ఉన్నాయి. ఓకే, 10,000లో డినామినేషన్ చెప్పని అడుగుతారు. లేకపోతే జేబులో ఉన్న డబ్బులకి డినామినేషన్ రాయి ఎవడన్నా అడుగుతాడా? మీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నా అడుగుతాయి. ఓ 10,000 ఉన్నాయని చెప్తారు అంతే. అంతేకాని డినామినేషన్ ఏంటని అడుగుతాడా? లేదు, నేను గుర్తుంచుకోను కూడా. అడుగుతారా? అడగరు కదండి. దాన్నే బీజేపీ తెలివితే అట్లా అంటారు. 2011 లాస్ట్ జనాభా గణన జరిగింది. ఇప్పుడు 1930లో కుల గణన జరిగింది. 1930 నుంచి 1947లో స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాడు చేసేది ఇది. తర్వాత 2025 దాకా బతికే ఉన్నాం అందరం. ఏ కులం ఎంత తెలిసినా తెలియకపోయినా ఎవరికి నష్టం లే. ఇచ్చి టపాచబుత్తి రిజర్వేషన్స్ అన్ని ఏ ప్రాతిపదిక మీద ఇచ్చుకుంటారు, ఎవడు అంచనాలు వాళ్ళు ఇచ్చుకుంటూనే వస్తున్నారు. ఎంత ఉందని ఎవడు మట్టుగాడు చెప్పేసుకుంటూనే ఉంటారు. ఇది జరుగుతున్నది. ఎవరికైనా నష్టం వచ్చి చచ్చామా మనం? ఇది వాస్తవానికి నీ జేబులో డబ్బులు ఉన్నాయంటే దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు లెక్కటంటారు. ఫస్ట్ అంటే కులగన్న ఏడెక్కడ తెలంగాణ వాడు చేశాడు కాబట్టి మీలటోళ్ళు నాలటోళ్ళు బాబా కాంగ్రెస్ చెప్పింది వాళ్ళు వినేశారు. అది మ్యాచ్ ఫిక్సింగ్ ఉండే. 2011 తర్వాత 2014 దాకా ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్. 2014 నుంచి 25 దాకా ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూటమి ఉంది. అపోజిషన్ వాళ్ళే కదా, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఈ నోర్లు పడిపోయా. కొలగన్న 2 ఏళ్ళు కరోనా ఎక్స్క్యూజ్ ఉంది. తర్వాత ఈ టర్మేనా మాట్లాడుకోండి. దున్నపోతలు కానీ గడ్డేస్తుంటారు కూర్చుని. అసలు కులగన్న దేనికి? ఫస్ట్ జనాభా గణించండి, తర్వాత కులగన్న ఆటోమేటిక్గా అవుద్ది. 2 ప్యారల్గా చేయండి. సకల జిల్లా సర్వే కేసీఆర్ ఒక రోజునే చేసాడు మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళు. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ దివసం ఉందా, నీ వాళ్ళకాడ ఉందా అని. ఇది సామర్థ్యం. ఓ స్టేట్కి ఏ సామర్థ్యం ఉంటుంది, దేశం అంతటికి ఎంత సామర్థ్యం ఉంటుంది? ఎందుకు ఈ తాత్సారం అంటే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ 2 కరెక్ట్ లేవు. వాళ్ళని మనం నమ్ముకునే నష్టం ఏం కాదు సార్. బీసీ సామాజిక వర్గం ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను దగ్గర 65% ఉంది. జనాభా ప్రాతిపదిక మీద కులగణన జరిగినప్పుడు ఆ కులానికి ఎన్ని సీట్లు కేటాయించాలి, అలాగే కాపు సామాజిక వర్గం ఎంత, ఎస్సీ ఎస్టీలు పునర్విభజన చేసి ఎన్ని వెనకబడిన నియోజకవర్గాలు ఏంటి సార్? ఈ రోజు కూడా రాష్ట్ర విభజన 2014లో కాస్త మెచ్యూరిటీలో ఉన్నప్పుడే అయ్యే కదా. తెలంగాణలో 10 జిల్లాలు వెనకబడి ఇచ్చిన 10 జిల్లాలకి 10కి 10 వెనకబడి ఉన్నాయట. మీరు చెప్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ అంటే 7 జిల్లాలతో కలిపిన హైదరాబాదు నవనగరం A1 సిటీ మెట్రో ఎనీ మూమెంట్ అయిపోద్ది. అలాంటి దగ్గర కూడా 7 జిల్లాలతో కలిపి ఏర్పాటైన ఈ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ 10 జిల్లాలు వెనకబడి ఉన్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు 1947లో స్వతంత్రం వస్తే 1956లో తెలుగు రాష్ట్రం విభజిస్తే మన రాష్ట్రం గురించి చెప్తున్నాను. ఈ లెక్కన ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు? ఇప్పుడున్న బడ్జెట్లు ఎంతమంది జనాభాని ఏ అంచనా ప్రకారం ఎలక్షన్స్ అవుతున్నాయి చెప్పండి. 2011లో జనగణన జరిగిందండి. నాకు తెలిసి అప్పుడు 118 కోట్ల జనాభా. ఇవాళ మీరు ఎవడెవడో చెప్తూ ఉంటారు 160 దాకా ఉన్నారు. చైనాని దాటేసాం 158 కోట్లు, 140 దాటాం, 158 ఏవో 3 అంకెలు చెప్తారు మళ్ళీ అనమాట. ఈ 38 కోట్ల మంది ప్రజలు ఎక్స్ట్రా 30 కోట్లు అనుకుందాం, లేదా 40 కోట్ల మంది ప్రజలు ఉన్నట్టే కదా. 118 కోట్లు ఇప్పుడు 140 కోట్లు అనుకోండి, అంటే 32 కోట్ల మంది ఎక్సెస్ ఉన్నారు. మీరు నేను పెద్దవాళ్ళం కాబట్టి ఉన్నాం. ఉదాహరణకి మీ బాబు జనగణనలో లేడు కదా, 2011లో ఉన్నాడు అనుకోండి, పుట్టి ఉంటే 2011 తర్వాత 2025 మధ్యలో ఇన్ని సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు కులగణనలో లేనట్టు జనాభా పాపులేషన్ లెక్క ప్రకారం. కానీ ఆడికి 18 ఏళ్ళు రాగానే ఓటర్ ఐడి కార్డును ఆధార్ కార్డు చేయిస్తున్నామా లేదా మన ఇంట్లో? ఖచ్చితంగా పథకాల ప్రకారం ఆడికి ఎంతనే లేదా? ఏ ప్రాతిపదిక మీద ఆడికి ఎలక్షన్స్ వస్తున్నాయి? లాజిక్ ఆలోచించండి. అంటే వీళ్ళు అనేది మనం ఇప్పుడు ఈవీఎంలు ఈ తొక్క తోట కూడా అన్ని మాట్లాడేస్తున్నాం కదా, ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ 35 కోట్ల పేదలు ఎక్సెస్ ఉన్నారు. వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో సెగ్రిగేట్ అయి ఉన్నారు కదా, ఒక్క రాష్ట్రంలో స్పెసిఫిక్గా లేరు కదా. దగ్గర 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి అగ్రిగేట్ని 1 కోటి మంది ప్రతి రాష్ట్రం కొన్నట్టే కదా ఎక్స్ట్రా. వీళ్ళని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇది ఎలక్షన్ ఇంజనీరింగ్ కదా.
దీని బదులు అందరికీ ఏం టాపిక్ ఇచ్చారు మనకి ఏమేమి మీరు చర్చించండి అంటున్నారు. ఓకే, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం. ఇప్పుడు ఈయన ఒక మిలిటెంట్ ట్రైనింగ్ లాగా కూర్చోబెట్టి ఒక పార్టీ వాడు అని బిస్కెట్లు వేస్తే మేపారు అనుకోండి ఎలక్షన్కి ముందు దాకా, కుల ప్రాతిపదికలో ఇలాంటివన్నీ అలవాటు అయిపోయింది. అంటే కులాల వారీగా ఈ కులగణన చేస్తే కనుక కులాల వారీగా వెనకబడినటువంటి తరగతులకి కులాలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం అనేది మెయిన్గా చెప్తూ వస్తున్నారు. అందుకే కులగణన సెన్సెస్తో పాటు ఇప్పుడు బీసీలు నేను ఇందాక 65% దాకా ఉన్నారని చెప్తే వాళ్ళు చెప్పేది ఏంటి, అందుకే బీసీ ప్రధానమంత్రి అయ్యారు. అవును, ఇప్పుడు అదొకటి ఉందిగా. అలాగే లక్ష్మణ్ గారికి జాతీయ అధ్యక్షుడు ఇచ్చారు, ఎంపీ కూడా ఇచ్చారు. ఆర్ కృష్ణ గారిని ఏ పార్టీలో ఉన్నా సరే లటక్కని ఎత్తుకుని వెళ్ళిపోగలం. కాంగ్రెస్ లాగా బీజేపీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం బాగానే ఉంది. అదే ఈ ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు. మీకు అర్థమవుతుందా? ఇదే ఆర్ కృష్ణయ్య గారి లాగా బీసీ సామాజిక వర్గంకి ఏం చేశాడు, దగ్గర 1.5 మందిని ఎలా పరిరక్షించాడో అలాంటి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయేమో చెప్పానండి. దగ్గర 65% ఉన్న బీసీ సామాజిక వర్గం కోసం వీళ్ళు కులగణన చేసి ఈ విధంగా చేస్తాం ఆర్ కృష్ణ గారి భావజాలంతో చెప్పమనండి అట్లీస్ట్. బట్ అంటే ఈ నినాదాన్ని ఎత్తుకోవడం బీజేపీ అంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఇప్పుడు ఏదో మాట్లాడుతున్న మాటలు నోరు మూసుకుని ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రేపొద్దున యుద్ధం విషయంలో ఖచ్చితంగా తప్పుడు అడుగులు పడతాయి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, అంత తెలివితేటలు లేవు వాళ్ళకి, నాకు ఖచ్చితంగా తెలుసు. సో ఆబ్వియస్లీ లేట్ చేస్తారు. మన మాట నగ్గుతాం చూసారా అన్న దాంట్లో కాంప్రమైజే కదా. ఆ కృష్ణ కమిటీ లాగే కదా, ఆంధ్రప్రదేశ్కి శ్రీకృష్ణ కమిటీ లాగే ఉంటుంది ఇది. సరే నేను మీరు ఇంకా అమాయకంగా ఉంటే ఎవరేం చేయలేము. మనం ఈ నిరంతరం కేంద్ర ప్రాంత పార్టీలతో, కేంద్ర ప్రాంత పార్టీలు అంటున్నాను అంటే వాళ్ళ ప్రాంత భావజాలాలు వాళ్ళ టెరిటరీస్కే ఫిక్స్ అయి ఉంటాయి. వాళ్ళు వేసిన డబుల్ ఇంజిన్ సర్కార్ అది ఎన్డీఏ నినాదం, కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ పరిరక్షించుకునే నినాదం, వాళ్ళతో పొత్తులోకి వచ్చే వాళ్ళతోనే అన్న దగ్గర పొత్తులు లేని ఎవరు అప్పుడు అర్థమవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.